నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో నేటి నుంచి అమల్లోకి కొత్త కనీస వేతనాలు 1.11 కోట్ల మంది కార్మికులకు చేకూరనున్న లబ్ధి. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు నేడు శ్రీకారం. ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ప్రక్రియ ప్రారంభించనున్న సీఎం. కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి కుమారుడిని హతమార్చిన తల్లి. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి ఘాతుకం. నిందితురాలి అనుమానాస్పద మృతి. సరిహద్దుపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు. భారత్ భూభాగాలను ఆక్రమించుకున్నట్లు వెల్లడి. మయన్మార్లో పేలిన మందుగుండు సామాగ్రి గోదాం. 45 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు. రాష్ట్రంలో పనిచేస్తున్న 1.11 కోట్ల మంది కార్మికులు వేతన జీవులకు నేటి నుంచి కనీస వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం ప్రభుత్వం ఏకీకృత నమూనా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోని కార్మికులకు శుభవార్త. ప్రభుత్వం పెంచిన వేతనాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల వారీగా 3 జోన్లుగా విభజించి ఆయా జోన్లలో నైపుణ్య కేటగిరీల వారీగా కనీస వేతనాలను కార్మిక శాఖ ఖరారు చేసింది. నగరపాలికలను జోన్ 1, మున్సిపాలిటీలను జోన్ 2గా, గ్రామాలు, ఇతర ప్రాంతాలు జోన్ 3గా ప్రకటించింది. కొత్తగా హై స్కిల్డ్ కేటగిరీని చేర్చి జోన్ 1లో కనీస వేతనం 20,000గా నిర్ణయించింది. అన్స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 16,000, జోన్ 2లో 15,000, జోన్ 3లో 14,000కు జీతం పెంచారు. సెమీ స్కిల్డ్ విషయానికి వస్తే జోన్ 1లో 17,000 జీతం, జోన్ 2లో 16,000, జోన్ 3లో 15,000కు వేతనాలను సవరించారు. స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 18,500, జోన్ 2లో 17,500, జోన్ 3లో 16,500కు జీతం పెంచారు. హైలీ స్కిల్డ్ కేటగిరీలో జోన్ 1లో 20,000, జోన్ 2లో 19,000, జోన్ 3లో 18,000కు వేతనాలు సవరించారు. కొత్తగా ఈ కామర్స్, కొరియర్ సర్వీసు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, సామాజిక సంస్థల కార్యాలయాలు, పబ్లిక్ పార్కులు, వాటర్ థీమ్ పార్కులు, వినోద ఆహ్లాద పార్కులు, మొబైల్ టవర్ మెయింటెనెన్స్, కేబుల్ టీవీ నెట్వర్క్ సంబంధిత రంగాలు, హస్తకళల సంస్థలు, బోర్వెల్ డ్రిల్లింగ్ నిర్వహణ, రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్లు, అల్యూమినియం, టిన్ ఉత్పత్తుల యూనిట్లు, ఎల్పీజీ స్టోరేజ్, పంపిణీ ఏజెన్సీలను కొత్తగా చేర్చారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం కార్మికులు పొందుతున్న వేతనాలు కొత్తగా అమల్లోకి వచ్చిన కనీస వేతనాల కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్న వాటినే కొనసాగించాలి. వారాంతపు సెలవులు, పబ్లిక్ హాలిడేస్ లో పనిచేస్తే ఆ కార్మికుడికి సాధారణ వేతనంపై ఆ రోజుకి 2 వేతనం చెల్లించాలి. చేసే పని సమానంగా ఉంటే లింగ వివక్ష లేకుండా వేతనాలు ఇవ్వాలి. రోజుకి 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేస్తే ఆ ఉద్యోగికి అదనపు 10 గంటలు వేతనం చెల్లించాలి. గుత్తేదారులు, సర్వీసు ఏజెన్సీల ద్వారా కార్మికులు పనిచేస్తుంటే వారందరికీ కనీస వేతనాలు అమలయ్యేలా చెల్లించేలా ప్రధాన యజమాని బాధ్యత తీసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రెండో విడతలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద గృహ విప్లవం అని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. మొదటి విడతలో మంజూరైన వాటిలో 1,00,000 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి రెండో విడతకు శ్రీకారం చుట్టనున్నారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలోనూ స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చేలా పథకాన్ని అమలు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కూడా రెండో విడతలో నిధులు ఇవ్వనున్నారు. 2023లో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి
1500 ఇళ్లకు 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయనున్నారు. నియోజకవర్గానికి మరో 500 పెండింగ్ ఇళ్లకు ఇందిరమ్మ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న 13,000 కుటుంబాలకు రెండో విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు మరో 1,00,000 ఇళ్లను నిర్మించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో నారాయణపేట జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. గిరిజన నియోజకవర్గాల్లో 100 నుంచి 1,500 వరకు అదనంగా ఇళ్లను కేటాయించారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,24,952 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,74,301 నిర్మాణాలు చేపట్టగా సుమారు 1,10,000 గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు 72,000 ఇవ్వనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రాకపోవడంతో నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు సుమారు 1,60,000 రూపాయల చివరి విడత బిల్లును హౌసింగ్ కార్పొరేషన్ ఇంకా ఇవ్వలేదు. కేంద్రం ఇవ్వకపోయినా లబ్ధిదారులందరికీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. 7 దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ఉచితంగా 5 లక్షల రూపాయలతో భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. మొదటి విడతలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో సుమారు 1,00,000 గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పైలాన్ ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం తన గ్రామానికి రావడంపై కోరాఠి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొఠారి గ్రామ పంచాయతీ గోన్స్ ఉన్నాము. మా కొన్ని ఎన్నుకున్నాయి సెకండ్ లిస్టులో. అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఆశభాష ఎట్లనో మా ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడైతే మా గ్రామ పంచాయతీ కొఠారి నందు 108 ఇల్లు వచ్చినాయంటే కొలంస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టు సార్. అవి వచ్చినాయి, కొన్ని బిల్లు ప్రాబ్లం ఉన్నది. మేము ఒకటి కళలో కూడా అనుకోలేదు మేము స్లాబ్ ఇల్లు కడతాం, స్థలాల్లో ఉంటాం అన్నట్టు లేదు. కాకపోతే మేము కళాని మొత్తం నెరవేర్చింది రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. ఆ రేవంత్ రెడ్డి సార్కి మేము జీవితంతా రుణపడి కూడా ఉంటాం. కొఠారి కార్యక్రమం ముగిసిన తర్వాత కాగజ్ నగర్ ఎక్స్ రోడ్స్ కు సీఎం చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నిలవెత్తు కుమారుడిని ప్రియుడితో కలిసి కన్నతల్లే తుదిముట్టించింది. అనుమానం రాకుండా కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పరిహారం డబ్బు కోసం ఆశపడి కోర్టులు మెట్లెక్కింది. మిస్సింగ్ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయడం లేదంటూ పోలీసులపైనే తిరగబడింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేయగా ఆ తల్లి దారుణాలు బయటపడ్డాయి. కుటుంబ బంధాలకే మచ్చ తెచ్చే ఈ ఘటన కర్నూలు జిల్లా బహినేహలుతో వెలుగు చూసింది. నిజం నిగ్గు తేలిన వేళ ఆ తల్లి అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనమైంది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలుకు చెందిన చిన్నమల్లయ్య, గంగమ్మ దంపతులకు 2 కుమారులు, ఓ కుమార్తె సంతానం. చిన్నమల్లయ్య కొంతకాలం క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. గంగమ్మకు ఆదోనికి చెందిన బంధువు దుర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దుర్గప్ప తరచూ ఇంటికి రావడం నచ్చని గంగమ్మ కుమారుడు 17 ఏళ్ల వీరేష్ అతనితో పలుమార్లు గొడవ పడ్డాడు. వీరేష్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న గంగమ్మ, దుర్గప్ప 2024 నవంబర్లో ఇంట్లోనే అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేసి బైక్పై తీసుకెళ్లి సమీప శ్మశాన వాటికలో పాతిపెట్టారు. తన కుమారుడు కనిపించడం లేదని 2024 నవంబర్ 11న గంగమ్మ కౌతాళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కేసును కొలిక్కి తేలేకపోయారు.
హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని కొందరు సలహా ఇవ్వడంతో గంగమ్మకు ఆశ కలిగింది. కుమారుడి ఆచూకీ తెలియడం లేదని, పోలీసులు సరిగ్గా వెతకడం లేదని ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వీరేష్ అదృశ్యంపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. దీనిపై స్పందించిన డీజీపీ ఈ కేసు దర్యాప్తును గుంటూరు సీసీఎస్ అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీ రవికుమార్ తదితరులతో సిట్ వేశారు. 2 వారాలుగా సిట్ సభ్యులు ఆరా తీయగా గంగమ్మ కిరాతకం బయటపడింది. వీరేష్ ను గంగమ్మ, దుర్గప్ప కలిసి చంపేసినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులు ఆదివారం జీ హోసళ్లికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. అస్థిపంజరం వద్ద దొరికిన తాడు, టవల్, దుప్పటి చూసి మృతుడి కుటుంబ సభ్యులు అవి వీరేష్వని గుర్తించారు. అధికారులు అస్థిపంజరం నుంచి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామని తెలిపారు. ఇంతలో ఆదివారం గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. అనారోగ్యంతో 2 రోజుల కిందట గంగమ్మ ఆదోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి శనివారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య బదినే హాలుకు తీసుకొచ్చి హడావుడిగా అంత్యక్రియలు జరిపించారు. కాగా గంగమ్మది లాకప్ డెత్ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగమ్మను పోలీసులు విచారణకు తీసుకెళ్లాకే లాకప్లో చనిపోయిందని గ్రామస్తులు ఆరోపించారు. సహజ మరణమే అయితే పోలీసుల పర్యవేక్షణలో హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు జరిపించారని ప్రశ్నించారు. సిట్ అధికారులకు ఈనాడు ప్రతినిధులు ఫోన్ చేయగా స్పందించలేదు. గంగమ్మది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరేష్ హత్య కేసులో దుర్గప్పను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం సమీపంలో రైలు ఢీకొని బీహార్కి చెందిన 2 మహిళలు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నందిగామ గ్రామ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో ప్రీతి, చిన్ముల్ కుమారి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. వారి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్న పరిశ్రమలో పనిచేస్తున్నారు. పొయ్యిలో కట్టెలను సేకరించడానికి వెళ్లిన 2 పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా హంద్రీ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుల గురించి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తనకు తెలిసిందంటూ బాలేంద్ర పార్లమెంట్లో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత బాలేంద్ర నిన్న తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. భారత్ నేపాల్ సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఆయనకు విపక్షాల నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వారి ప్రశ్నలకు స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదని, భారత్ భూభాగాలను నేపాల్ ఆక్రమించిందని బాలేంద్ర అన్నారు. ప్రధాని అయ్యాకే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కారానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని నేపాల్, భారత్ అంగీకారానికి వచ్చాయన్నారు. బాలేంద్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. వివాదం ముదరడంతో రంగంలోకి దిగిన నేపాల్ విదేశాంగ శాఖ బాలేంద్ర వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. సరిహద్దును దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప ప్రాదేశిక హక్కులతో ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. మయన్మార్లోని ఈశాన్య ప్రాంతంలో భవనంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. చైనా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్ ఖమ్ టౌన్షిప్ పరిధిలోని కౌంగ్ టుప్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఘటనా స్థలికి సమీపంలోని దాదాపు 100కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు. మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన గోదాములో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రాంతం మయన్మార్ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ తిరుగుబాటు వర్గం తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ TNLA ఆధీనంలో ఉంది. ఇప్పటి వరకు 6 చిన్నారులు సహా మొత్తం 40 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నివాసాలు కోల్పోయిన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అమెరికాతో శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. అయితే ఓ స్పష్టమైన ముగింపు ఇంకా రాలేదని ఇరాన్ వార్తా సంస్థ IRNAకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ ఒప్పందంపై జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. ఖచ్చితమైన సమాచారం వచ్చే వరకు వాటిని పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. మరోవైపు ఒప్పంద పత్రంలో పలు మార్పులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఫలితంగా ఇరు దేశాల చర్చల్లో తీవ్ర జాప్యంతో పాటు ఒప్పందంపై సందిగ్ధత నెలకొంది.
ఇరాన్ అణు నిబంధనలు, హర్ముజ్ జలసంధి అడ్డంకుల తొలగింపుపై అమెరికా అధ్యక్షుడు శుక్రవారం తన సలహాదారులతో జరిపిన భేటీలో మరింత కఠినమైన షరతులను డిమాండ్ చేశారని సమాచారం. ఈ ఒప్పందం కుదిరితే టెహ్రాన్కు అందే ఆర్థిక సహాయంపై కూడా ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ డిమాండ్ల నేపథ్యంలో ఆ సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.